లేదు, ఏం భయం లేదు. రండి, సింపుల్, వెరీ సింపుల్. నిజంగానే రమ్మంటున్నావా? అవునండి, భయపడకుండా రండి. అవధాన చెప్పినట్టు దోషం పోయింది. ఫిట్స్ లేకుండా సాపడం చేసుకోవచ్చు. నేను పెట్టనా? మీరు పెట్టేంటి? మీరు పుంజు, నేను పెట్ట. పోసి నీ నోట్లో జాంగిరట్ట, ఎన్నాళ్ళకు కవే పచ్చదంట. ఇంకా మాటలేంటి, దగ్గరికి రండి. వచ్చేత్తన్నా, రండి, వచ్చేత్తన్నా, వచ్చేత్తన్నా, వచ్చేత్తన్నా. ఈ గాడి దగ్గరదండి, అలా లాగిస్తుందండి మిమ్మల్ని. అదే నాకు అర్థం కావట్లేదు. త్వరగా దాన్ని తోలేసి రండి. రాక రాక నా పెళ్ళానికి మూడొస్తే ఇప్పుడు తగులుకున్నావంటే నిలువు కడితే అడ్డగాడిద దొంగ కడిత. నడు నడివ పెట్టి నడు. అమ్మా తల్లి, బేబీ, అమ్మా తల్లి, నా బేబీ. అమ్మా ఏమైందమ్మా? ఎందుకలా అరిచావు తల్లి? అల్లుడు గారు నా బేబీని ఏం చేశారు? ఎందుకలా అరిచింది? ఏమైందమ్మా? గాడిదకు గుడ్డైందమ్మా. ఈ శని ముండా చూసారా అల్లుడు గారు? మీరు బతికుండగానే దాన్ని ముండా అన్నారని అది ఎంత విలువలాడిపోతుందో చూసారా? పిచ్చి తల్లి ఎంతో గారాభంగా పెరిగింది. పుట్టి బుద్ధి ఎరిగాక పల్లెత్తు మాట పడలేదు. దాన్ని ఉసురు వేసుకోకండి అల్లుడు గారు. ఉసురు లేదు, పదరు లేదు. పడే, నేను సోమనం చేసుకోవాలి. అల్లుడు గారు ఏంటి దారుణం? మా బేబీ బెల్లో తాళి కట్టి సవిత్తో సోమనం చేసుకుంటారా? అది ఎలా తట్టుకుంటుందో అనుకున్నారు? దానికి ఉదయం ఉందండి. ఈనాడు ఆంధ్రజ్యోతి లేదు. జోకు లేకండి. దానికి మనసు ఉందండి. అది ఓ ఆడదేనండి, అది ఓ గాడిదే. ఏంటి ఈ గాడిద మెళ్ళు ఈ గాడిద తాళి కట్టాడా? అవును తల్లి, నువ్వు ఆడదానివే. సాటి ఆడదాని బాధ అర్థం చేసుకో. కష్టమో సుఖమో, లాభమో నష్టమో ఇద్దరు కలిసి పంచుకోండి, కలిసి మెలిసి ఉండండి. ఏంటి ఉండేది నా మటను? నా బొమ్మిడే, గాడిదని సవతిగా తెచ్చి ఇంట్లో పెట్టింది కాక చికెన్ మటన్ అని బెదిరిస్తావా? వెళ్ళు, వెళ్ళి దాంతో కాపురం చేసుకో. హలో. ఓ షిట్. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ. హలో, ఆనందమాయే తెలుగు? మహాదేవ్. అవునండి, మీరు తెలుగు? అరే 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 అరే, కంట్రోల్ 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 యువర్ సెల్ఫ్. అన్నాయ్, మళ్ళీ బతుకి ఇంకో తెలుగుడు చూస్తారనుకోలేదు. మరీ అంత ఎమోషనల్ అవుకు నాన్న. ఏం జరిగిందో చెప్పు. ఇప్పుడే నేను మా ఆవిడ అమెరికా వచ్చాం. ఓ, నీకు పెళ్ళయిందా? 2 రోజుల క్రితం అయింది. హనీమూన్కి వచ్చారా? దానికోసమే. మరి ఆవిడేది? ఇప్పుడే విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. విడాకులా? ఎందుకు? నాకు ఇంగ్లీష్ రాదని. ఓ కమాన్, పోన్లే, బాధపడకు. అయినా అమెరికాలో ఇంతేనమ్మా. తలుపు గొళ్ళెం పెట్టలేదని, పొయ్యి మీద కాఫీ పెట్టలేదని, కుక్క గొలుసు కట్టలేదని దేనికైనా విడాకులు ఇచ్చేస్తారు. కూర్చో. ఎక్కడికి? ఓ, ఎవరు లేరా? పోనీ ఏదైనా హోటల్కి వెళ్దామా? ఓ ఐమ్ సారీ, మా ఇంటికి వెళ్దాం పద. అనాయ్, నా పేరు సత్యనారాయణమూర్తి, అంతా సత్యపండు అంటారు. నా పేరు శాంతి స్వరూప్, అందరూ శాంతి అంటారు. ఏం కావాలన్నాయ్? షేక్ అండ్ షేక్. ఓ, ఇక్కడ టిఫిన్ దొరుకుద్దా అన్నాయ్? సత్తిపండు, అరటిపండు. ఓ, మా నేటివ్ కడప. 30 years దాకా అక్కడే గడిపా. చిన్నప్పటి నుంచి నా గొడవలంటే పడదు, బాంబులంటే భయం, కిడ్నాప్లంటే కంగారు, మర్డర్లంటే మొహమాటం. అందుకే నా పేరుకి మా ఊరికి మ్యాచ్ అవ్వట్లేదని ఇక్కడికి వచ్చేసాం. అనాయ్, మరి ఊళ్ళో మీకు ఎలా ఉంది? చాలా ప్రశాంతంగా ఉందయ్యా. ఇట్స్ ఎ ఫ్రీ కంట్రీ, యూనో. ఇక్కడ మన ఇష్టం వచ్చింది చేయొచ్చు. దాన్ని బయట మనం లోపలేస్తారు. వెరీ గుడ్. ఇక్కడ మనం ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. అలాగా? ఓహో, హలో, మరి అంత డీటెయిల్గా చూడకు, కేసు పెడుతుంది.
కేసా? ఎస్. నేను నీలాగే వచ్చిన కొత్తల్లో ఒక అమ్మాయికి లైన్ వేశాను, తర్వాత వాళ్ళు నాకు ఫైన్ వేశారు. నిజం? ప్రామిస్. అన్నానే వాళ్ళిద్దరు చూడు. పాపం వాడికి ఇల్లు లేదనుకుంటాను. పాపం. ఇక్కడ వాళ్ళు చాలా మంచోళ్ళు, వెరీ ఫ్రెండ్లీ పీపుల్. హాయ్. అదే వాడు వేలు చూపిస్తాడు అంటే వాడికి గోరు చుట్టేసింది, అలా అందరికీ చూపిస్తే తగ్గిపోతుందని వాళ్ళకు నమ్మకం. మూఢనమ్మకం. కాలనీ చాలా ప్రశాంతంగా ఉంది అన్నయ్య. అబ్బో, సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ. ఒక మాటలో చెప్పాలంటే హోల్ అమెరికాలో ఇదే సేఫెస్ట్ ప్లేస్. కానీ రాత్రి 8 దాటాక బయట తిరగకూడదు. సరిగా ఉంటుందా? భయంగా ఉంటుంది అన్నయ్య. డబ్బుల కోసం కాల్చి చంపేస్తారు. ఇక్కడ అలా చేయటాన్ని మగ్గింగ్ అంటారు. 8 లోపు నీ ఇష్టం, అది దాటితే నీ అదృష్టం. ఇక్కడ దొంగనా కొడుకులకు కూడా ఏం టైమింగ్ అన్నయ్య. యా. అమ్మో నా బ్యాగ్. హాయ్ నీలు. ఇది 10వ సారి. ఇప్పటికి 10 సార్లు ఇండియా నుంచి వచ్చాను. ఒక్కసారి కూడా నన్ను కరెక్ట్ గా రిసీవ్ చేసుకోలేదు. అది కాదు. ఏంటి బాబాయ్ నువ్వు? ఈసారి మాత్రం కరెక్ట్ టైంకి వచ్చాను, కరెక్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఈ లోపు నువ్వే వచ్చేసావు. సర్లే రా. సత్యపండు. సత్యపండు. అన్నయ్య 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 వచ్చాను. ఈ అమ్మాయి మా అమ్మాయి, మిస్ నీలిమ. బాగుంది. సత్యపండు. ఏంటి మోయా? అన్నయ్య అన్నావు, అమ్మాయి అన్నావు. ఎవరతను? నా ఫ్రెండ్ సత్యపండు. పాపం పెళ్ళై 2 రోజులైందమ్మా. డ్రైవర్స్ అయి 2 గంటలైంది. ఇంగ్లీష్ రాదని వదిలేసిందంటమ్మా. అదేం కాదు, అబద్ధాలు. అసలు ఈ రోజుల్లో అమ్మాయిలు ఆవిడేదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. ఎవరిని పడితే వాడిని ఇంటికి తీసుకొచ్చేయడమేనా? ఎలాంటి వాడు చూసుకోనక్కర్లేదా? ఇంకేం చూడాలమ్మా, పెళ్ళాం వదిలేసిందంటేనే తెలియట్లా తన ఎంత అమ్మాయి. డోంట్ వరీ. ఓకే, ఐ విల్ టేక్ ఇట్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది మీ ఇల్లు నాకు తెలియదు. ఇప్పుడు తెలిసిందిగా, వెళ్ళు. నాకు వేరే ఇల్లు తెలియదు. అయితే ఏదైనా హోటల్కి వెళ్ళు. దారి తెలియదు. గో టు హెల్. అది తెలీదు. ఎందుకు నా వెనకాల పడి ఇలా విసిగిస్తున్నావు? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? ఓ అది రాదుగా. సత్యపండు. మాయా. బాగా టైర్ అయిపోయినట్టున్నావు, టబ్బా చేస్తావేంటి? మాయా. అదేనయ్యా తొట్టి స్నానం. అలా చేద్దాం. నీలిమా, సత్యపండుకి టబ్లో వేడి నీళ్ళు పట్టమ్మా. ఏం నీళ్ళు కావాలా? సంగతి చెప్తాను. ఏంటి నువ్వు ఇంకా స్నానం చేయలేదా? లేదు మాయా, కావాలంటే నువ్వు కానిచ్చేసే. నాకేం తొందర లేదు బాబు. పెద్దోడివి, నీ తర్వాత నేను. వెళ్ళు. నీ రెస్పెక్ట్ నాకు నచ్చిందయ్యా. థ్యాంక్స్. జాగ్రత్త. ఓకే. మావయ్య. ఏంటి బాబు? అన్నం వేడిగా ఉంది, వడ్డించబెట్టావా? కొన్నాళ్ళు వేడిగా ఉన్నవేవి వాడకుండా ఉంటే బెటర్ అనుకుంటా సత్యపండు. సరే. ఇది నీది మావయ్య, వేడిగా ఉంటుందని వేసుకున్నా. ఓకే, క్యారియా. పులుసు తెలుసు. ఏమనుకోకు సత్యపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? రాక రాక ఓ తెలుగువాడు మన ఇంటికి వచ్చాడు. చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ, తెలుగన్నం తింటూ, తెలుగు పాటలు వింటూ హాయిగా ఇలా చచ్చిపోతే చాలదా అమ్మా? నో, ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ మనకే రావాలి. ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్ ఆపర్చునిటీ. ఈ కాంట్రాక్ట్ మనకు రావాలంటే ఏం మాయ చేయాలి? 1 మినిట్. ఎక్కడికి? మాయలు మంత్రాలు నేర్చుకొస్తాను. అంత టైం లేదు. దా. ఆ విశ్వగాడు ఎక్కడరా? అమ్మాయి గారు ఒకరిని ఫ్లూట్ నేర్పడానికి, ఒకరిని యోగా నేర్పడానికి ఫ్రీగా ఉపయోగించుకుంటున్నారు. ఓ, ఫ్రీగానా? మీ అమ్మాయి కదా. మురుగా, 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 ఇదేం ఆసనం? శవాసనం. దీనివల్ల ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. రిలాక్స్ రిలాక్స్. మురుగా, మరి మిగతా ఆసనాలు నేర్పవా? రేపు నీకు అష్ట కష్టాసనం, అతి భ్రష్టాసనం, ముష్టి నష్టాసనం నేర్పిస్తాను. ఈ ఆసనాల పేరు నేను ఎప్పుడు వినలేదే. హే, నేను వినలేదు, రీసెర్చ్ చేస్తున్నాను. ఆ విశ్వగడ నీకు ఫ్లూట్ నేర్పిస్తున్నాడా? ఈ రోజు నుంచి నేర్పుతా అన్నాడు. నమ్మొద్దు. వాడి మాటలు నమ్మి ఎంతో మంది ఫ్లూట్ కొనుక్కుని చెడిపోయి చేతిలో పెట్టుకుని తిరుగుతున్నారు. ఆ లిస్ట్ లో మిమ్మల్ని చేరుస్తాడు. నిజంగా? ఒట్టు. అదే జరిగితే వాడి ఉద్యోగం నుంచి తీసేస్తాను. అదే నాకు కావాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.